ఓం నమో భగవతే వాసుదేవాయ. నిజం చెప్తున్నా, ఈరోజు థియేటర్లో నేను సాక్షాత్తు ఆ నరసింహస్వామిని అయితే చూసా. ప్రతి సీన్కి ప్రతి షాట్కి గూస్ బంప్స్ వచ్చాయి. థియేటర్ అంతా కూడా అరుపులతో దద్దరిల్లిపోయింది. ఉగ్ర నరసింహస్వామి యొక్క అరాచకాన్ని చూస్తాం, అతను చేసే రక్తపాతాన్ని చూస్తాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాయిస్ కొంచెం తేడాగా వస్తే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే థియేటర్లో అరిచి గొంతంతా కూడా పోయింది. ఇంతలా నేను ఏ మూవీకి అరవలేదు. మహా అవతార్ నరసింహ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నా వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈ మహా అవతార్ నరసింహ చివరికి వచ్చేసింది. అలాగే నేను చూడడం కూడా జరిగింది. యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయిన రోజే మూవీ రివ్యూ పెట్టాలి, కానీ మాకు ఇక్కడ షోస్ అయితే పడలేదు, నిన్న పడ్డాయి. అందుకే రివ్యూ కొంచెం అయితే లేట్ అయింది. ఇంక ఈ మహా అవతార్ నరసింహ మూవీ ఎలా ఉంది, ఇలా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ మూవీ రావడమే చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చింది. అయినా కానీ ఈరోజు మనము థియేటర్స్లోకి వెళ్ళి చూస్తే మొత్తం ఫుల్. ఇంకా అక్కడే మనకు అర్థమవుతుంది మూవీ మామూలుగా లేదని. ఈ మహా అవతార్ నరసింహ మూవీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఇలాంటి ఒక సినిమాను నేను పాస్ట్లో ఎప్పుడైతే చూడలేదు. మూవీ స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మహా అవతార్ నరసింహ మూవీ మన హిందూ హిస్టరీని బేస్ చేసుకుని వచ్చింది. భూమి మీద ధర్మం నశించి అధర్మం ఎక్కువైనప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఖచ్చితంగా ఏదో ఒక అవతారంలో వచ్చి ధర్మ సంస్థాపన అయితే చేస్తాడు. హిరణ్యకశిపుడు యొక్క అరాచకాలను అణిచివేయడానికి ఆ స్వామి ఉగ్ర నరసింహుడు రూపంలో వస్తాడు. ఈ స్టోరీ అంతా కూడా మనము మూవీలో అయితే చూస్తాం. ముఖ్యంగా ఇక్కడ నరసింహస్వామి గురించి అయితే మాట్లాడుకోవాలి. చిన్న సీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నరసింహస్వామి రాక్షస సంహారం చేసి తన చేతులకు ఉన్న రక్తాన్ని ఒక నదిలో అయితే కడుక్కుంటూ ఉంటాడు. ఇంకా ఈ సీన్ని మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. ఇలాంటి సీన్స్ ఈ మూవీలో బోలెడన్ని ఉన్నాయి. ఆయన ఉగ్ర రూపానికి థియేటర్ మొత్తం అయితే దద్దరిల్లిపోయింది. మళ్ళీ చెప్తున్నా, అరాచకం అంతే. హిజ్ ఆరా ఈజ్ ఎటర్నల్. అలాగే హొంబాలే ఫిల్మ్స్ని ఇక్కడ మనము ఎంతో మెచ్చుకోవాలి. ఆ విఎఫ్ఎక్స్ ఏంటండి బాబు, హాలీవుడ్ రేంజ్లో ఉంది. విజువల్స్ అయితే పీక్స్ అంతే, మాటలు లేవు. ఇప్పటికీ నా మైండ్లో కొన్ని సీన్స్ అయితే అలా తిరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీ లాస్ట్లో నరసింహస్వామి హిరణ్యకశిపుడి యొక్క పొట్ట చీల్చి పేగుల్ని బయటికి తీసి గుండెను బయటికి తీస్తాడు చూడు, ఆ సీన్ అయితే వేరే లెవెల్. విఎఫ్ఎక్స్ ఎవరు చేశారో కానీ దండం బాబు మీకు. ఇలాంటి ఒక యానిమేషన్ మూవీ ఇండియాలో ఇంతవరకు అయితే రాలేదు. ఈ మూవీ ఒక 3D యానిమేషన్ స్టైల్ అయితే వచ్చింది. చాలామంది బొమ్మలే కదా అని లైట్ తీసుకుంటున్నారు, కానీ హొంబాలే ఫిల్మ్స్ వాళ్ళు యానిమేషన్తోనే రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ అంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. అంటే ఇంత చిన్న హెడ్ డీటెయిల్ని కూడా వీళ్ళు మిస్ చేయలేదు, అంత బాగుంది. ఇండియన్ హిస్టరీలో ఈ మూవీ ఎప్పటికీ నిలిచిపోతుంది. హాలీవుడ్ కూడా మన మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఇంకా ఇండియాలో యానిమేషన్ ఇండస్ట్రీ రాకెట్ లాగైతే దూసుకుపోతుంది ఖచ్చితంగా. ఇంకా నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ నరసింహస్వామి గురించి ఎంత చెప్పినా కానీ సరిపోదు. నేను ముందుగానే చెప్తున్నా, ఈ మహా అవతార్ నరసింహ మూవీని థియేటర్లో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే చాలా బాధపడతారు. మీకు టైం లేకపోయినా ఎలాగోలా టైం తీసుకుని ఈ మూవీని అయితే థియేటర్లో చూసేదానికి ట్రై చేయండి. ప్రతి ఫ్యామిలీ, ప్రతి పిల్లోడు, ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన మూవీ ఇది. ఇంకా మొత్తానికి ఇది నా రివ్యూ. ఇంకో విషయం కూడా చెప్పాలి, లాస్ట్లో పరశురాముడి యొక్క గొడ్డల్ని అయితే చూపిస్తారు. అంటే ఈ మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్లో నెక్స్ట్ రాబోతున్న మూవీ మహా అవతార్ పరశురామ్. ఇంకా చూసుకోండి, అధర్మానికి తల, చేతులు, కాళ్ళు, ఒక శరీరమే ఉంటే ఆ శరీరాన్ని తన గొడ్డలితో నరకడానికి పరశురాముడైతే వస్తున్నాడు. ఇంకా ఫైనల్గా మహా అవతార్ నరసింహ మూవీ టికెట్స్ గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. నా వీడియోస్ చూసి చాలామంది ఫామ్ని అయితే ఫిల్ చేశారు, కానీ ఆ టికెట్స్ని గెలుచుకునే అవకాశం కేవలం 5 మందికే దక్కింది. నేను ఆ 5 మంది విన్నర్స్కి టికెట్స్ అయితే పంపడం జరిగింది. అందరూ చాలా హ్యాపీ. మీరు ఇక్కడ వాళ్ళ యొక్క కామెంట్స్ని కూడా చూడవచ్చు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అన్న మూవీ టికెట్స్ అని కామెంట్ చేస్తున్నారు, కానీ ఏం చేద్దాం, ఆ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది మేము కాదు, మూవీ టీం వాళ్ళు. అయితే ఇప్పుడు నేను మీకు ఒక మాట ఇస్తున్నా, దేవుడి వీడియోలో చెప్తున్నా, నెక్స్ట్ రాబోతున్న మహా అవతార్ పరశురామ్ మూవీకి నేను 20 మూవీ టికెట్స్ని అయితే గివ్ అవేగా అయితే ఇస్తాను.
ప్రామిస్. చాలామంది అనుకుంటున్నారు నేను చెప్పేది ఫేక్ అని, నేను ఇచ్చేది ఫేక్ మూవీ టికెట్స్ అని కామెంట్ చేస్తున్నారు. మీకు అంత డౌట్ ఉంటే నా కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి వాళ్ళకు మెసేజ్ చేసి అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇంకా ఇది వీడియో. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్లో చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఇంక ఇది కాస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. నేను కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.